ఒక పాట షూట్ చేసి పంపిమన్నారమ్మా నీ అందానికి పిదాయి. 6 ఏళ్ల పాప కోసం ఆనాడు పాడిన అపరంజి బొమ్మ కోసం ఈనాడు పాడిన అభిమాన ఉన్నవాణ్ణి అవమానపరచిన ఎదలోని చీకటంతా వెన్నెలగా మార్చిన బ్రహ్మమొక్కడే పరబ్రహ్మమొక్కడే. 6 ఏళ్ల పాప కోసం ఆనాడు పాడిన అపరంజి బొమ్మ కోసం ఈనాడు పాడిన పాటిని వాళ్ళకి పాట పంపిస్తానమ్మా. ఇది వీడియో పంపిస్తాను వాళ్ళకి. వీడియో పంపించిన తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. మనం ఇద్దరు హైదరాబాద్కి వెళ్ళాలమ్మా. వెళ్ళాలి, బట్టలు సర్దుకుందాం ఇద్దరు. హైదరాబాద్కి అసలు వద్దు, సెలెక్ట్ అయిపోయినావు అమ్మా చిన్న, నువ్వు సెలెక్ట్ అయిపోయినావు. ఒక సినిమా రెడీగా ఉంది, ఆ స్టోరీ నేను చూసిన తర్వాత నువ్వు షూటింగ్కి వెళ్దాం. మనం ఇద్దరు బట్టలు సర్దుకో, నేను సర్దుకుంటాను. షూటింగ్కి కార్ పంపిస్తారు వాళ్ళు, మనము షూటింగ్కి వెళ్దాం చిన్న. ఇంకా కొన్ని నేను ఐడియాస్ చెప్తాను నీకు, ఆ విధంగా నువ్వు నడుచుకో చిన్న. అన్నీ బాగుంటాయి. నువ్వు అన్నీ యోగా కూడా నీకు నేర్పిస్తాను బుజ్జు. యోగా క్లాసు రేపటి నుంచి, మండే నుంచి నీకు యోగా క్లాస్ ఉంటుంది బుజ్జు. యోగా బాగా చేయాలా. బాడీ ఫిట్గా ఉండాలంటే కంపల్సరీ యోగా చేయాలా. వాటర్ బాగా తాగాలి, పాలు తాగాలి. రోటీ రైస్ తినకూడదు. రోటీ కర్రీ కూడా చాలా మసాలా ఉండే తినకూడదు. రోటీ కర్రీ తినాలా. బాడీ ఫిట్గా ఉండాలంటే యోగా చాలా అవసరము. నీకు మండే నుంచి, రేపు వీడియో ఉండదు, మండే నీకు యోగా క్లాస్ నేర్పిస్తాను చిన్న. పాటలు నేర్పిస్తాను నీకు, యోగా క్లాస్ నేర్పిస్తాను. జిమ్కి కూడా నేను పిలుచుకొని పోయి జిమ్ ఎక్సర్సైజ్లు నేర్పిస్తాను చిన్న. నీకు ఎలా ఏ ఎక్సర్సైజు బాడీకి ఫిట్ అనిపిస్తుందో ఆ ఎక్సర్సైజు నేను నేర్పిస్తాను నీకు. ఇంకా నీకు ఫ్రాక్లు, మంచి ఫ్రాక్లు అన్నీ నేను సెలెక్ట్ చేస్తాను. అన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత మనము నేను ఇద్దరు జిమ్కి పోదాం. జిమ్కి పోయి ఎక్సర్సైజ్, స్విమ్మింగ్ పూల్ మెయిన్ స్విమ్మింగ్ పూల్ నేర్చుకో. నేను కూడా నీకు నేను డ్రెస్ తెచ్చుకుంటాను, ఇద్దరు స్విమ్మింగ్ పూల్కి పోయి నేర్చుకుందాం ఇద్దరు. నేను ఎట్లా చేయాలని నీకు నేర్పిస్తాను, అలా చెయ్యి. స్విమ్మింగ్ పూల్కి సముద్రానికి పోదాం ఇద్దరు.